శూన్యం. అంతటా శూన్యం. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, కనీసం గాలి కూడా లేని సమయమది. కేవలం అనంతుడు అయిన ఆ పరమాత్మ ప్రళయకాలపు నీటిపై ఒక పసిబాలుడి రూపంలో తేలుతున్నాడు. ఆయన నాభి నుంచి ఒక వింతైన తామర పువ్వు వికసించింది. కోటి సూర్యుల కాంతితో మెరిసిపోతున్న ఆ పువ్వు మధ్యలో ఒకరు కళ్ళు తెరిచారు. ఆయనే చతుర్ముఖ బ్రహ్మ. కానీ పుట్టగానే బ్రహ్మకు ఒక వింత అనుభవం ఎదురైంది. అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. బ్రహ్మ చుట్టూ చూశాడు. అంతటా చీకటి. నేను ఎవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? అసలు ఈ పద్మం ఏమిటి? దీనికి ఆధారం ఎక్కడ ఉంది? బ్రహ్మకు ఏమీ అర్థం కాలేదు. ఆ తామర కాడ వెంట కిందకు వెళ్ళాడు. 1000 ఏళ్ళు వెతికాడు, కానీ ఆధారం దొరకలేదు. తిరిగి వచ్చి ఆ పువ్వు మీద కూర్చుని తీవ్రంగా ఆలోచించసాగాడు. అప్పుడే ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఒక శబ్దం వినిపించింది. నీటి అలల మీద నుంచి తేలుతూ వచ్చిన 2 అక్షరాలు. తా పా. తాపా అంటే ఏమిటి? బ్రహ్మ ఉలిక్కిపడ్డాడు. ఎవరు మాట్లాడుతున్నారు? చుట్టూ ఎవరూ లేరు, కానీ ఆ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. తప అంటే సంస్కృతంలో అర్థం ఏంటో తెలుసా? తపస్సు చేయి అని. సృష్టికర్తకే ఆజ్ఞ. బ్రహ్మకు అర్థమైంది. తను ఏదో వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ అది బయట దొరికేది కాదు, లోపల వెతకాలి. వెంటనే బ్రహ్మ పద్మాసనం వేసి కళ్ళు మూసుకున్నాడు. 1000 దివ్య సంవత్సరాల పాటు కఠోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు వల్ల బ్రహ్మకు ఒక దివ్య దృష్టి కలిగింది. అప్పటిదాకా తను కూర్చున్న పువ్వు మాత్రమే సత్యం అనుకున్న బ్రహ్మకు ఆ పువ్వు వెనక ఉన్న మహావిష్ణువు దర్శనం కలిగింది. ఆయన శ్వాసలోనే 1000 బ్రహ్మాండాలు పుడుతూ నశిస్తున్నాయని అర్థమైంది. బ్రహ్మలో ఉన్న అజ్ఞానం తొలగిపోయింది. భగవంతుడు ఆయనకు సృష్టి చేసే శక్తిని, వేద జ్ఞానాన్ని ప్రసాదించాడు. చూసారా, సాక్షాత్తు సృష్టికర్తకే తపస్సు చేయమని దైవం చెప్పింది. అంటే ఏ గొప్ప కార్యం సాధించాలన్నా, ఎంతటి జ్ఞానం పొందాలన్నా ముందుగా మనసుని నిగ్రహించుకొని మన లోపలికి మనం ప్రయాణించాలి. బ్రహ్మకు జ్ఞానం అయితే వచ్చింది, కానీ సృష్టి చేయడం అంత తేలిక కాదు. ఆయన సృష్టి మొదలుపెట్టినప్పుడు మొదటిగా పుట్టింది మనుషులు కాదు, మరి ఎవరు పుట్టారు? బ్రహ్మ తన మనసు నుంచి పుట్టించిన ఆ 4 కుమారులు ఎవరు? వాళ్ళు పుట్టగానే బ్రహ్మ మాట వినకుండా ఎందుకు పారిపోయారు? బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది. తన మాట వినని కొడుకులను చూసి ఆయన కనుబొమ్మల మధ్య నుంచి ఒక భయంకరమైన రూపం పుట్టింది. ఆ రూపం పుట్టగానే గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అతడే రుద్రుడు. అసలు బ్రహ్మకు శివుడికి మధ్య జరిగిన మొదటి సంభాషణ ఏంటి? మొదటి సృష్టి ఎందుకు ఫెయిల్ అయింది? నెక్స్ట్ ఎపిసోడ్లో మొదటి ఆక్రందన, రుద్రుడి జననం. తప్పక చూడండి.